ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్ మిత్రులారా. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ సిల్వరస్. అందరికీ ప్రభుపేట వందనాలు. మరొకసారి ఉదయకాల కాన్ఫరెన్స్ లో ప్రభునామం వందనాలు తెలియజేస్తూ కాన్ఫరెన్స్ ప్రార్థనతో ప్రారంభించుకుందాం. సెలవురాజు ప్రార్థన చేయండి. స్టార్ట్ చేసి. ఓకే సార్. పరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, మీ పాదంలోకి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. రాత్రంతా మాకు సుఖ నిద్ర దయచేసి తిరిగి వేకుజాముల మేలుకొల్పి నీ సన్నిధానంలో గడుపుటకు మాకు ఈ చక్కని అవకాశం దయచేసినందుకు నీకే వేలాది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. కృపగల రాజా, దయగల తండ్రి, ఈ ఉదయకాలంలో ప్రభువా గూగుల్ మీట్ లో, జూమ్ మీట్ లో ప్రభువా ఎంతమంది అయితే ప్రభువా పాల్గొంటున్నారో అటు వారందరినీ ప్రభువా నీ చిత్తమైతే త్వరగా గూగుల్ మీట్ లో పాల్గొనటకు చక్కని అవకాశం అందరూ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. వేకుజామున ప్రభువా ప్రార్థించి ప్రభువా నీ సన్నిధానం గడుపుటకు ప్రభువా ఇలాంటి అవకాశం అందరూ దయచేయండి ప్రభువా. యేసయ్యా, అవును తండ్రి యేసయ్యా, ఉదయకాలంలో ప్రభువా ప్రార్థించి ప్రభువా నిన్ను అడుగుటకు ప్రభువా మాకు అందరికి చక్కని జ్ఞానం దయచేయండి ప్రభువా. యేసయ్యా, అవును తండ్రి యేసయ్యా, ప్రభువా మమ్మల్ని ప్రభువా బలపరచండి ప్రభువా. అవును తండ్రి యేసయ్యా, స్థిరపరచండి ప్రభువా. కృపల రాజా, నీ శక్తితో నీ బలంతో నింపండి ప్రభువా. నీ చక్కని ప్రభువా కృప దయచేసిన ప్రభువా. యేసయ్యా, మమ్మల్ని ఇంతవరకు ప్రభువా నీ రెక్కల నీటిలో నీ రెక్కల చాటున కాచి కాపాడి ప్రభువా ఇంతవరకు మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి యేసయ్యా, కృపల రాజా, దయగల తండ్రి యేసయ్యా, ఇంకా ప్రభువా నీ ఆత్మతో నింపండి ప్రభువా. అవును యేసయ్యా, గూగుల్ మీట్ లో ప్రభు ప్రారంభం నుంచి చివరి వరకు మీరు అధ్యక్షతగా ఉండి ప్రభువా క్రమంగా జరిగించండి ప్రభువా. అవును తండ్రి యేసయ్యా, మా సవాసమును ప్రభు బలపరచండి ప్రభువా. అవును యేసయ్యా, ఇక ప్రభు కొన్ని సంవత్సరాల నుంచి క్రమంగా జరిగిస్తున్నారు ప్రభువా. అవును తండ్రి యేసయ్యా, మా జీవితాలను ప్రభువా బాగుపరిచే మీరు ఒక్కరే దేవుడు ప్రభువా. అవును యేసయ్యా, మమ్మల్ని బలపరచండి ప్రభువా. అవును తండ్రి యేసయ్యా, వేకుజామున ప్రభువా గూగుల్ మీట్ లో ప్రభువా చేరువచ్చిన అందరిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి యేసయ్యా, మా పనుల్లో మా ప్రయాణంలో ప్రభువా ఈ దినమంతా మీరే కాచి కాపాడండి ప్రభువా. అవును యేసయ్యా, వాక్యం చెప్తున్నటువంటి సారుని బట్టి ప్రభువా చేరువచ్చిన అందరిని బట్టి ప్రభువా నీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి యేసయ్యా, కృపల రాజా, దయగల తండ్రి ప్రభువా నీవే మా గొప్ప దేవుడైనంటే నీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మా విమోచకుడా ప్రభువా నీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. అవును యేసయ్యా, మా రక్షకుడా తండ్రి మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి యేసయ్యా, ఈ దినం చూడక ఎంతమంది మరణిస్తున్నారు ప్రభువా, మాకైతే చక్కని అవకాశం దయచేసినావయ్యా. నీకే వేలాది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. దయగల రాజా, కృపగల రాజా తండ్రి యేసయ్యా, కృపల రాజా అందరు ప్రభువా నీ చల్లని మెల్లని దీవెనలు అందరిపై ఉంచి నీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఈ ఉదయకాలమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవనామని కనపరుస్తూ పాట పాడుకుందాం. వేవేల స్తుతులతో ఆరాధించేదా ప్రభువా,
వేవేల స్తుతులతో ఆరాధించేదా ప్రభువా, దీన మనసుతో నిన్నే కొలుతుమయ్యా, దీన మనసుతో నిన్నే కొలుతుమయ్యా, వేవేల స్తుతులతో ఆరాధించేదా ప్రభువా. నీ ఘోర పాపిని అయ్యుండగానే నా కొరకై క్రీస్తు ఈ భువి కరుదించే, నీ ఘోర పాపిని అయ్యుండగానే నా కొరకై క్రీస్తు ఈ భువి కరుదించే, నన్ను రక్షించుటకై సిలువలో మరణించే, నన్ను రక్షించుటకై సిలువలో మరణించే, తన రక్తముతో నా పాపము కడిగే, తన రక్తముతో నా పాపము కడిగే, వేవేల స్తుతులతో ఆరాధించేదా ప్రభువా, వేవేల స్తుతులతో ఆరాధించేదా ప్రభువా, దీన మనసుతో నిన్నే కొలుతుమయ్యా, దీన మనసుతో నిన్నే కొలుతుమయ్యా. నీ హృదయములో కలవరపడనీయక నీ కొరకు నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నానని నా యేసు ప్రభువా, వెళ్ళుచున్నానని నా యేసు ప్రభువా, వాగ్దానమును ఇచ్చిన ప్రభువా, వాగ్దానమును ఇచ్చిన ప్రభువా, వేవేల స్తుతులతో ఆరాధించేదా ప్రభువా, వేవేల స్తుతులతో ఆరాధించేదా ప్రభువా, దీన మనసుతో నిన్నే కొలుతుమయ్యా, దీన మనసుతో నిన్నే కొలుతుమయ్యా, వేవేల స్తుతులతో ఆరాధించేదా ప్రభువా, పూర్ణ హృదయముతో నిన్నారాధింతును, పూర్ణ మనస్సుతో నిన్నే సేవింతును, పూర్ణ హృదయముతో నిన్నారాధింతును, పూర్ణ మనస్సుతో నిన్నే సేవింతును, కృతజ్ఞతాస్తుతులు నీకే చెల్లింతును, కృతజ్ఞతాస్తుతులు నీకే చెల్లింతును, హృదయమారా నిన్నే సేవింతును, హృదయమారా నిన్నే సేవింతును, వేవేల స్తుతులతో ఆరాధించేదా ప్రభువా, వేవేల స్తుతులతో ఆరాధించేదా ప్రభువా, దీన మనసుతో నిన్నే కొలుతుమయ్యా, దీన మనసుతో నిన్నే కొలుతుమయ్యా. ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రములు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి లేఖన భావమును చదువుదాం.
తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం. అన్న బ్రదర్ చదువుతారు. 2వ పత్రిక, పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. 2 తిమోతికి 1వ అధ్యాయం. క్రీస్తు యేస్తునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తం వలన క్రీస్తు యేస్తు అపోస్తులుడైన పౌలు ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగునుగాక. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞులనై ఉన్నాను. ఆ విశ్వాసం మొదట నీ అవ్వైన లోను నీ తల్లి అయిన యునికేలోను వసించెను. అది నీ యందు సహవసించుచున్నదని నేను రుడిగా నమ్ముచున్నాను. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన కృపయు నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పెరిగితనము గల ఆత్మనివ్వలేదు. కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడగా దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమ అనుభవములో పాలివాడవై ఉండుము. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియు నైనా తన కృపను బట్టి మనను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి దివ్యమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చెను. ఆ సువార్త విషయంలో నేను ప్రకటించు వాడను గాను అపోస్తలుడు గాను బోధకుడు గాను నియమింపబడితిని. ఈ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రుడిగా నమ్ముకొనుచున్నాను. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. నీకు అప్పగింపబడిన ఈ మంచి పదార్థమును మనలో నివసించే పరిశుద్ధాత్మ వలన కాపాడము. ఆసియాలోని వారందరూ నన్ను పోయిన సంగతి నీ వెరుగుదువు. వారిలో పుంగెళ్ళు హెర్మోగేలు అను వారున్నారు. ప్రభువు ఓనేసిపోరు ఇంటివారి యందు కనికరము చూపునుగాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడగా శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారము చేసినో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమునందు అతడు ప్రభు వలన కనికరం పొందినట్లు ప్రభు అనుగ్రహించును గాక. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి సమయంలో వాక్యాన్ని విందాం శ్రద్ధతో. వాక్య నిమిత్తమై మన మధ్యలో ఉన్న సహోదరుడు ఫిలిప్ అన్న ప్రార్థన చేస్తారు. దైవజనులు మన మధ్యలో ఉన్నారు, వాక్యాన్ని మాకు అందిస్తారు. ఫిలిప్ అన్న ప్రార్థన చేస్తారు. ఫిలిప్ అన్న,
సరే, జనార్దన్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగణుడమైన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మీకు వేల వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించడం నాయన. గొప్ప దేవుడు, గొప్ప తండ్రి నాయన. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడినారు ప్రభా. అందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి, కనపరుస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, ఈ సమయం ఉంది ప్రభా. ప్రతిదినం ఈ విధంగా నీ సన్నిధిలో మేము కలుసుకుని వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరు కృప చూపుతున్నారు నాయన. ఈ విధంగానే ప్రభా నీ దాసునికి మంచి బలమును, శక్తిని దయచేయమని ప్రభా, నీవు మాట్లాడవలసిన మాటలు మాకు అనుగ్రహింపమని, నీ చిత్తంలో మమ్మల్ని అందరూ నడిపించుకోమని, నీ ప్రియకుమారుడును మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో నిన్ను అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. మరి సమయంలో మన శ్రద్ధతో వాక్యం సెల్ ఫోన్లో మీట్లు పెట్టుకోండి, డిస్టర్బెన్స్ లేకుండా. దైవజనునికి ఈ సమయాన్ని అందిస్తున్నాం. సార్, ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా గొప్ప కృప, మనం మరొక దినాన ఆయన సన్నిధిలో చేరుకోగలిగాము. ఆయనను స్తుతించడానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి దేవునికి వేలాది కృతజ్ఞతలు చెల్లింపబద్దులమై ఉన్నాము. మరి మిత్రులారా, మనము సమూయేలు మొదటి గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. నిన్నటి దినాన 12వ అధ్యాయములో మొదటి 5 వచనాలను మనం పరిశీలిస్తూ వచ్చాము. ఈ మొదటి 5 వచనాలలో మనం ఏం గమనించాము? సమూయేలు తాను ఏ విధముగా యథార్థంగా ప్రవర్తించాడు, ఒక న్యాయాధిపతిగా, ఒక నాయకునిగా ఎంత యథార్థముగా ప్రవర్తించాడో వాళ్ళకి గుర్తు చేస్తూ వచ్చాడు. ఏ విధమైనటువంటి లంచం తీసుకోలేదు, ఎవరిని బాధించలేదు, న్యాయాన్ని ఎప్పుడు కూడా తారుమారు చేయలేదు. ఈ విధంగా తన యొక్క యథార్థమైనటువంటి జీవితాన్ని వారికి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు కానీ సౌలును రాజుగా అభిషేకించారు కాబట్టి, పట్టాభిషేకం చేశారు కాబట్టి, ఆ కొత్త నాయకునికి ఇక ఏమాత్రము తాను అడ్డుగా ఉండకూడదు. ఆ నూతనంగా ఎన్నుకొనబడినటువంటి ఆ యొక్క నాయకునికి వేని సరళం చేసేటువంటి ప్రక్రియలో సమూయేలు ఉన్నట్టు మనం గమనిస్తున్నాం. అందుకని ఒక మాట అన్నాడు నిన్నటి దినాన మనం చదివినటువంటి ఆ వచనాల్లో, ఆ 12వ అధ్యాయము 2వ వచనములో, నేను తల నెరసిన ముసలివాడను, నా కుమారుడు మీ మధ్యనున్నారు. ఈ మాట గమనించండి. బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీకు కార్యములను జరిగించుచు వచ్చి తిని. బాల్యము నుండి, నిజమే, బాల్యము నుండి ఈ రోజు వరకు నేను మీకు కార్యములను జరిగించుచు వచ్చాను. సో బై దట్ హీ ఇంప్లాయిస్, ఇప్పుడైతే మీకు ఒక నూతనమైన రాజు వచ్చాడు అంటే దాని ద్వారా ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు ఒక నూతన నాయకుడు వచ్చాడు, రాజు వచ్చాడు, కాబట్టి ఇక పైన ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు అన్నటువంటిది సమూయేలు యొక్క ధోరణి. సో అయితే నిన్నటి దినాన మనం 5వ వచనం వరకు ధ్యానం చేసాము. టుడే వీ విల్ స్టార్ట్ అవర్ మెడిటేషన్ ఫ్రమ్ వర్స్ 6. 6వ వచనం నుంచి ప్రారంభించుకుందాము. 6వ వచనం నుండి 12వ వచనం వరకు నేను కంటిన్యూస్గా చదువుతాను, మీరు గమనించండి. మరియు సమూయేలు జనులతో ఇట్లనెను, మోషేను అహరోనును నిర్ణయించి మీ పితరులను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన వాడు యెహోవాయే గదా. కాబట్టి యెహోవా మీకును మీ పితరులకును చేసిన నీతి కార్యములను బట్టి యెహోవా సన్నిధిని నేను మీతో వాదించున్నట్లు మీరు ఇక్కడ నిలిచియుండుడే. యాకోబు ఐగుప్తునకు వచ్చిన పిమ్మట
మీ పితరులు యెహోవాకు మొరపెట్టగా ఆయన మోషే అహరోనులను పంపినందున వారు మీ పితరులను ఐగుప్తు దేశంలో నుండి తోడుకొని వచ్చి ఈ స్థలమందు నివసింపజేసిరి. అయితే వారు తమ దేవుడైన యెహోవాను మరచినప్పుడు ఆయన వారిని హాసోరు యొక్క సేనాధిపతి అయిన సీసెరా చేతికిని, ఫిలిష్తీయుల చేతికిని, మోయాబు రాజు చేతికిని అమివేయగా వారు ఇజ్రాయేలులతో యుద్ధము చేసిరి. అంతటా వారు, మేము యెహోవాను విసర్జించి బయలుదేవతలను అష్టారోతు దేవతలను పూజించినందున పాపము చేసితిమి. మా శత్రువుల చేతిలో నుండి నీవు మమ్మను విడిపించిన ఎడల మేము నిన్ను సేవించదమని యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా యెరుబ్బయలును, బెదానును, యెఫ్తాను, సమూయేలును పంపి నలుదిశలా మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించినందున మీరు నిర్భయముగా కాపురము చేయుచున్నారు. అయితే అమ్మోనీయుల రాజైన నాహాషు మీ మీదకు వచ్చుట మీరు చూడగానే మీ దేవుడైన యెహోవా మీకు రాజయ్యున్నను ఆయన కాదు, ఒక రాజు మిమ్మును ఏలవలనని మీరు నాతో చెప్పితిరి. కాబట్టి మిత్రులారా, మీరు గమనించండి, ఇక్కడ ఈ 6వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, లెట్ మీ రీడ్ 6th verse and 7th verse once again. మరియు సమూయేలు జనులతో ఇట్లనెను, మోషేను అహరోనును నిర్ణయించి మీ పితరులను ఐగుప్తు దేశములో నుండి రప్పించిన వాడు యెహోవాయే గదా. కాబట్టి యెహోవా మీకును మీ పితరులకును చేసిన నీతి కార్యములను బట్టి యెహోవా సన్నిధిని నేను మీతో వాదించున్నట్లు మీరు ఇక్కడ నిలిచియుండుడి. మిత్రులారా, గమనించండి, ఈ 6-7 వచనాల్లో వాట్ ఈస్ ద టోన్ ఇన్ విచ్ ద ప్రాఫిట్ వాజ్ స్పీకింగ్ అంటే, సమూయేలు గారి ఆ వాయిస్, ఆ టోన్ ఎలా ఉందో గమనించండి. 6వ వచనంలో ఏం చెప్తున్నారు? ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించింది ఎవరు? ఆఖరిలో ఉంది చూడండి, యెహోవాయే కదా. ఐగుప్తు దేశములో నుండి రప్పించిన వాడు యెహోవాయే కదా. 7వ వచనాన్ని చూడండి, నేను మీతో వాదించున్నట్లు మీరు ఇక్కడ నిలిచి ఉండుడి. ఐఎమ్ హియర్ టు ఆర్గ్యూ అగైనెస్ట్ యూ. మీతో వాదించడానికి ఇక్కడ నేను ఉన్నాను. అంటే సమూయేలు ఇజ్రాయేలు ప్రజలను బట్టి సంతోషంగా లేడు. ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ వాట్ యు హ్యావ్ డన్. మీరు చేసినటువంటి దాన్ని బట్టి నేనైతే సంతోషంగా లేను అని చెప్తున్నాడు. ఎందుకు సంతోషంగా లేడు అన్నటువంటిది ఈ తర్వాత వచనాల్లో ఆయన మనకు వివరించడం జరిగింది. మిత్రులారా, ఇక్కడ సమూయేలు ఏం చేస్తున్నాడు? సమూయేలు హీ వాజ్ నాట్ గివింగ్ దెమ్ ఏ హిస్టరీ లెక్చర్, ఏదో చరిత్రను గురించినటువంటి ఒక పాఠం వాళ్ళకి చెప్పడం లేదు. కానీ మీరు 7వ వచనం చూస్తే, యెహోవా మీకును మీ పితరులకును చేసిన నీతి కార్యములను బట్టి యెహోవా సన్నిధిని నేను మీతో వాదించున్నట్లు మీరు ఇక్కడ నిలిచి ఉండుడి. ఆ మాట గమనించారా? యెహోవా మీకును మీ పితరులకును చేసిన నీతి కార్యములను బట్టి. సో హీ వాస్ దేర్ టు బ్రింగ్ దేర్ అటెన్షన్ టు ద రైచియస్ యాక్ట్స్ ఆఫ్ ద లార్డ్. దేవుడు వారికి చేస్తూ వచ్చినటువంటి, కేవలం వీళ్ళకే కాదు, వీళ్లకు వీళ్ళ పితరులకు చేస్తూ వచ్చినటువంటి నీతి కార్యములను గురించి మాట్లాడడానికి ఇక్కడున్నాను. అంటే యెహోవా మీకును మీ పితరులకును చేసినటువంటి ఆ నీతి కార్యాలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎన్నో నీతి కార్యాలను ఆయన జరిగించాడు. కానీ మీరేం చేశారు? అదనమాట టోను. ఆయన ఇన్ని నీతి కార్యాలను జరిగిస్తూ వస్తే
ఐగుప్తు దేశంలో నుంచి విడిపిస్తే, ఈ నూతన దేశంలోనికి తీసుకొని వస్తే మీరేం చేశారు? అందును బట్టి వాదించడానికి నేను ఇక్కడ ఉన్నాను. హీ వాజ్ నాట్ హ్యాపీ విత్ వాట్ దే హ్యావ్ డన్. కాబట్టి అదనమాట టోను. తర్వాత 8వ వచనం చదువుతున్నాను చూడండి. యాకోబు ఐగుప్తునకు వచ్చిన పిమ్మట మీ పితరుడు యెహోవాకు మొరపెట్టగా ఆయన మోషే అహరోనులను పంపినందున వారు మీ పితరులను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చి ఈ స్థలమందు నివసింపజేసిరి. మీరు ఇక్కడ ఈ వాగ్దాన దేశంలో ఎలా నివసిస్తున్నారు? ఎవరు మిమ్మను ఆ ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించి ఈ దేశంలోనికి తీసుకొచ్చారు? ఫరో చేతిలో నుంచి ఎలా బయటకు వచ్చారు? అన్ని అద్భుతాలు చేసినటువంటి వాళ్ళు ఎవరు? మీరు ఎర్ర సముద్రాన్ని దాటారు కదా. ఎర్ర సముద్రాన్ని మీ అంతటి మీరే దాటారా? సో దాట్ ఈస్ వాట్ ద ప్రాఫిట్ వాస్ డూయింగ్. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా మనుషులుండి మిమ్మల్ని దాటించారా? మనుషులుండి ఫరో హృదయాన్ని మార్చారా? కాదు కదా, యెహోవాయే కదా. అదే అందుకనే స్టార్టింగ్లోనే 6వ వచనంలోనే చెప్పాడు చూడండి. 6వ వచనం ఎండింగ్లోనే మీ పితరులను ఐగుప్తు దేశం నుండి రప్పించిన వాడు యెహోవాయే కదా. సో ఇట్ వాస్ ద లార్డ్ హూ వాస్ యువర్ ట్రూ డెలివరర్. మీకు ఎప్పుడూ నాయకుడిగా ఉండి మిమ్మల్ని విడిపిస్తూ వచ్చినటువంటి వాడు యెహోవాయే. ఏ మనుషులు మీకు రాజులుగా లేరు కదా. అదనమాట. తొమ్మిదవ వచనం చూడండి. ఇప్పుడు ఈ 9వ వచనంలో చెప్తున్నాడు, అయితే మీరేం చేశారు అని. అయితే వారు తమ దేవుడైన యెహోవాను మరచినప్పుడు ఆయన వారిని హాసోరు యొక్క సేనాధిపతి అయిన సీసెరా చేతికిని, ఫిలిష్తీయుల చేతికిని, మోయాబు రాజు చేతికిని అమ్మివేయగా వారు ఇజ్రాయేలులతో యుద్ధము చేసిరి. కాబట్టి 9వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, దేవుడు అమ్మివేశాడు వారిని వారి శత్రువుల చేతిలోకి. ఎందుకు అమ్మివేశాడు? వారు తమ దేవుడైన యెహోవాను మరచినప్పుడు. ఇజ్రాయేలు ప్రజలు వారి దేవుణ్ణి మరచినటువంటి వారుగా ఉన్నారు. మిత్రులారా, మీరు గమనిస్తే ఇజ్రాయేలు చరిత్ర అంతటిలో కూడా ఒక విషయాన్ని మనం పదే పదే గమనించవచ్చు. అదేంటంటే ఫర్గెట్ఫుల్నెస్, మరచిపోవుట. ఈ 2 మాటలు యాక్చువల్గా దేవుడు ఇజ్రాయేలు ప్రజలు ఆ ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చినప్పుడు 2 విషయాలను పదే పదే చెప్పడం జరిగింది. ఒకటి జ్ఞాపకము చేసుకొనుట, మరొకటి మరచిపోవుట. విశ్వాసుల జీవితాల్లో కూడా ఈ పదాలు చాలా ఇంపార్టెంట్. లెట్ మీ టేక్ యూ టు డ్యూటెరానమీ, ద్వితీయోపదేశకాండానికి రండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము. నేను కేవలం 2వ వచనం మాత్రమే చదువుతున్నా. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములోను ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన
మార్గమంతటిని జ్ఞాపకము చేసి కొనుము. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరుడు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. మిత్రులారా, ఆ 2వ వచనంలో ఆఖరి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసి కొనుము. జ్ఞాపకం చేసుకో. మీరు తరువాత ఈ అధ్యాయం అంతటినీ చదవండి. ఇట్స్ ఆల్ అబౌట్ రిమెంబర్ వాట్ ద లార్డ్ హ్యాస్ డన్ టు యూ. జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకోవడం వల్ల ఏమవుతుంది? నీకేమర్థమవుతుందంటే నరుడు కేవలము ఆహారం వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు. See, the more we remember what God has done to us, we will build our trust in Him. మనము ఆయనను ఎంత ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటే అంత ఎక్కువగా ఆయనలో స్థిరపడతాము, ఆయనలో నమ్మిక ఉంచడం నేర్చుకుంటాం మిత్రులారా. అందుకని ఇదే సందర్భంలో మీరు ఇదే అధ్యాయంలో చూడండి, 12వ వచనం చదువుతాను. 12 నుంచి, మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. ఇసి జాగ్రత్త, నువ్వు మరచిపోతావేమో. అంటే మానవుల యొక్క సహజమైనటువంటి నైజం గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది. మనం సాధారణంగా కష్టాల్లో అయితే దేవుని జ్ఞాపకం చేసుకుంటాము. మంచిగా వెల్ సెటిల్డ్ లైఫ్ ఏర్పడిన తర్వాత స్లోగా we tend to forget what the Lord has done to us. ప్రతి మనిషికి ఉన్నటువంటి పెద్ద సమస్య ఇదే మిత్రులారా, ఫర్గెట్ఫుల్నెస్. మరచుట అన్నటువంటిది దేనికి దారితీస్తుంది? మరచుట అన్నటువంటిది పాపానికి దారితీస్తుంది. మనం జ్ఞాపకం చేసుకోవటం మానేస్తే మనం మరచిపోతాము. మరచుట అన్నటువంటిది పాపమునకు దారితీస్తుంది. ఇట్ ఈస్ లైక్ ఎ స్లిప్పరీ స్లోప్ అనమాట. ఇటు స్లోప్ ఉందనుకోండి, ఒక చోట జారామంటే నెక్స్ట్ పొజిషన్కి వస్తాం, అక్కడి నుంచి ఇంక జారి పడిపోయేటువంటి పరిస్థితికి ఏర్పడుతుంది. అందుకనే ఈ 9వ వచనంలో చూడండి, వారు తమ దేవుడైన యెహోవాను మరచినప్పుడు ఆయన వారిని హాసోరు యొక్క సేనాధిపతి అయిన సీసెరా చేతికిని, ఫిలిష్తీయుల చేతికిని, మోయాబుల చేతికిని అమ్మివేయగా వారు ఇజ్రాయేలుతో యుద్ధము చేసిరి. ఎందుకు అమ్మివేశారు? దేవుడు వాళ్ళని ఎందుకు అమ్మివేశాడు? మొట్టమొదటి వచ్చేసి వాళ్ళు దేవుని మరచారు. దేవుని మరచి ఏం చేశారు? ఆ 10వ వచనంలో చూడండి, అంతట వారు మేము యెహోవాను విసర్జించి బయలుదేవతలను అష్టారోతు దేవతలను పూజించినందున పాపము చేసితిమి. అది చూడండి, వాళ్ళే చెప్తున్నారు. యెహోవాను మరచిన తరువాత అంతటితో ఊరుకోము. అక్కడ మరచాము అంటే ఇంకొక పని చేస్తాము. వీళ్ళైతే ఏం చేస్తున్నారంటే బయలుదేవతలను అష్టారోతు దేవతలను పూజిస్తూ ఉన్నారు. ఇసి ఇట్ వాస్ లైక్ ఎ స్లిప్పరీ స్లోప్ అనమాట. ఒక స్లోప్లో ఒకసారి జారామంటే జర్రన జారుకుంటూ కిందకు వస్తాం కదా. మొట్టమొదటిదేమో ఆయన చేసినటువంటి నీతి కార్యములను మరచారు. మరచిన తర్వాత ఊరుకుంటారా? కాదు. మరచిన తర్వాత ఏం చేస్తారు? వేరే దేవతలను ఆశ్రయించారు. అందుకనే రోమిలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం అనుకుంటా, 6వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా ఉంటుంది, యు ఆర్ స్లేవ్స్ టు ద వన్ యు ఒబే,
మీరు ఎవరికైతే విధేయత చూపుతారో వారికి మీరు బానిసలు. కాబట్టి వీళ్ళు ఇతర దేవతలకు బానిసలు అయిపోయారు. కాబట్టే దేవుడు వారిని అమ్మివేయడం జరిగింది మిత్రులారా. ఇంకొక విషయం, దేవుడు ఎందుకు అమ్మివేశాడు? వాళ్ళేదో శాశ్వతంగా నాశనమైపోవాలని కాదు, తిరిగి వారు దేవుని దగ్గరికి రావాలని దేవుని ఏర్పాటు. ఇప్పుడు తండ్రి తాను ప్రేమించినటువంటి కుమారుని గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ఎందుకు? ఆ కుమారుడు సరైనటువంటి మార్గంలోనికి రావాలనే కదా. ఎగ్జాక్ట్లీ ఇన్ ద సేమ్ వే దేవుడు కూడా ఇజ్రాయేలు ప్రజలు తనను మరచినప్పుడు, ఇతర దేవతలను ఆరాధించటం, పూజించటం ప్రారంభించినప్పుడు ఆయన వారిని వారి శత్రువులకు అమ్మివేసేవాడు. శత్రువులకు అమ్మివేసినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు? చూడండి, ఆ 10వ వచనం మధ్యలోనే ఉంది. మా శత్రువుల చేతిలో నుండి నీవు మమ్మను విడిపించిన ఎడల మేము నిన్ను సేవించదమని యెహోవాకు మొరపెట్టగా. ఇసి కాబట్టి శత్రువుల చేతులకు అమ్మినప్పుడు వాళ్ళు అప్పుడు రియలైజ్ అయ్యేవాళ్ళు, అప్పుడు మరలా దేవుని వైపు తిరిగేవాళ్ళు, దేవునికి మొర్ర పెట్టేవాళ్ళు. మా శత్రువుల చేతిలో నుంచి మమ్మను విడిపించు, అప్పుడు మేము మిమ్మల్ని సేవిస్తాము. మిత్రులారా, ఈ రకమైనటువంటి బిహేవియర్ని మనం ఇజ్రాయేలు చరిత్ర అంతా చూస్తాము. మనం న్యాయాధిపతుల గ్రంథం ధ్యానం చేసినప్పుడు కూడా ఇదే కదా మనం గమనించింది. ఇట్ వాజ్ లైక్ ఎ రిపీటెడ్ సైకిల్. దేవుడు వారిని విడిపిస్తాడు, ప్రారంభంలో బాగానే ఉంటారు, తర్వాత దేవుడు చేసినటువంటి నీతి కార్యములను మరచిపోతారు. అక్కడ ప్రారంభమవుతుంది. ఎక్కడైనా చూడండి, మన పతనం ఎక్కడ ప్రారంభమవుతుందంటే విత్ అవర్ ఫర్గెట్ఫుల్నెస్. అందుకనే సమూయేలు ప్రారంభంలోనే ఎట్లా ప్రారంభించాడు? నేను మీతో వాదించడానికి వచ్చాను. ఎలా వాదిస్తాను? 7వ వచనం చూడండి. యెహోవా మీకును మీ పితరులకును చేసిన నీతి కార్యములను బట్టి యెహోవా సన్నిధిలో నేను మీతో వాదిస్తా. యెహోవా చేసిన నీతి కార్యములను బట్టి, ద రైచియస్ యాక్ట్స్ ఆఫ్ గాడ్. కాబట్టి ఈ న్యాయాధిపతుల గ్రంథంలో కానీ ఇజ్రాయేలు చరిత్ర అంతటిలో కానీ మనం చూసే సైకిల్ ఏంటంటే మరచుట. పతనం అనేది ఎక్కడ ప్రారంభమైందంటే మరచుట అన్నదాంతో ప్రారంభమవుతుంది. మరచినటువంటి వారు అంతటితోటి ఊరుకుంటారా? లేదు, వెళ్ళేసి వేరే యజమానులకు బానిసలైపోతారు, పాపములో పడిపోతారు. వారు కష్టాల్లో పడినప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారిని విడిపించువాడు. దట్ ఈస్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. యు సీ, రిపెంటెన్స్ బ్రింగ్స్ రెస్టోరేషన్. ఇజ్రాయేలు ప్రజలు మొరపెట్టిన ప్రతిసారి కూడా దేవుడు వారిని విడిపిస్తూ వచ్చాడు. మిత్రులారా, మన జీవితంలో కూడా ఏదైనా కారణంతో, మన బలహీనతతో మనం పడిపోయి దిగజారిపోయినటువంటి స్థితిలో ఉంటే, మనకిక నిరీక్షణ లేదు అని మనం అనుకోని అవసరం లేదు. ఇజ్రాయేలు చరిత్రను చూసి మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, వీ కెన్ కమ్ బ్యాక్, వీ కెన్ రిపెంట్. మనం పశ్చాత్తాపడవచ్చు. వెన్ వీ రిపెంట్, గాడ్ విల్ రెస్టోర్ అస్. ఆయన తప్పకుండా మనలను మరలా ఆదరిస్తాడు. తర్వాత 11వ వచనం చూడండి. యెహోవా యెరుబ్బయలును, బెదానును, యెఫ్తాను, సమూయేలును పంపి నలుదిశలా మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించినందున మీరు నిర్భయముగా కాపురము చేయుచున్నారు. కాబట్టి వాళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు వాళ్ళని రెస్టోర్ చేశాడు. కాబట్టి అనేక మంది న్యాయాధిపతులను వారి కొరకు పంపించడం జరిగింది. అయితే ఇక్కడ యెరుబ్బయలు అంటే గిద్యోను అని మనకి తెలుసు. మరి బెదాను అనేటువంటి వ్యక్తి ఎవరో మనకు తెలియదు. మరి ఆయన హిస్టరీ ఇట్ సీమ్స్ వి మిస్డ్. ఈ బెదాను అన్నటువంటి వ్యక్తి యొక్క హిస్టరీ మనం మిస్ అయిపోయామా? లేదా ఈ యొక్క ఒరిజినల్ లేఖనాలను కాపీ చేసేటటువంటి వారు ఏమైనా మిస్టేక్ కాపీ చేశారా? ఈ బెదాను అన్నటువంటిది బహుశా అది బారాకు అయి ఉండొచ్చా? సెప్టువాజింట్లో అయితే కొంతమంది ఈ బెదాను అన్నటువంటి పేరును మనకు దెబోరా, బారాకు ఉంటారు కదా, ఆ బారాకు అని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది.
కొన్ని ట్రాన్స్లేషన్స్లో అయితే సంసోను అని చేయడం జరిగింది. కొన్ని ట్రాన్స్లేషన్స్లో కొంతమంది స్కాలర్స్ ఏమని నమ్ముతారంటే బహుశా ఇది యాయీరు అయి ఉండొచ్చు అంటున్నారు. కాబట్టి బహుశా దీన్నే టెక్స్చువల్ వేరియంట్ అంటారు. అంటే కాపీ చేసేటప్పుడు, మ్యాన్యుస్క్రిప్ట్స్ని తయారు చేసేటప్పుడు ఆ వ్రాయడంలో మీరు ఆ రాసినటువంటిది ఆ ఇంకు కొంత చెదిరినప్పుడు, ఆ అక్షరం సరిగ్గా కనబడకపోయినప్పుడు, లేదా వాళ్ళు రాయడంలోనే పొరపాటు రాసినప్పుడు ఇటువంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి బెదాను అన్నటువంటిది బహుశా ఒక టెక్స్చువల్ వేరియంట్ అయి ఉండొచ్చు. టెక్స్చువల్ వేరియంట్ అంటే మ్యాన్యుస్క్రిప్ట్స్ను రాసేవాళ్ళు చేసిన చిన్న పొరపాటు అయి ఉండొచ్చు. అది బహుశా బారాకు కానీ, సంసోను కానీ, యాయూరు కానీ ఇలా అయి ఉండొచ్చు మిత్రులారా. అయితే పాయింట్ ఏంటంటే దేవుడు వారు మొరపెట్టిన ప్రతిసారి కూడా న్యాయాధిపతులను పంపిస్తూ వచ్చాడు అన్నటువంటిది ఇక్కడ మనకు పాఠం. ఇంతకీ 12వ వచనం చూడండి. అయితే అమ్మోనీయుల రాజైన నాహాషు మీ మీదికి వచ్చుట మీరు చూడగానే మీ దేవుడైన యెహోవా మీకు రాజయ్యున్నను ఆయన కాదు, ఒక రాజు మిమ్మును ఏలవలనని మీరు నాతో చెప్పితిరి. చూడండి 12వ వచనంలో మనకి యాక్చువల్గా ఏం జరిగింది అన్నటువంటిది మనకు అర్థమవుతుంది. ఎందుకు ఇజ్రాయేలు ప్రజలు ఒక రాజును కోరుకున్నారు అన్నటువంటిది 12వ వచనం నుంచి మనకు అర్థమవుతుంది. అమ్మోనీయుల రాజు అయినటువంటి నాహాషు వారి పైకి వచ్చాడు. వాడు నాహాషుకు భయపడ్డారు. వెంటనే యెహోవా రాజు అయ్యున్నను యెహోవాను విసర్జించి మా చుట్టుప్రక్కల ఉన్నటువంటి దేశాల వల్ల ఒక రాజు కావాలి అని కోరుకున్నారు. ఇక్కడ మనకు అర్థమైంది మిత్రులారా. మనం స్టార్టింగ్ నుంచి చూస్తూ వచ్చాము. వీళ్ళు రాజును కోరుకున్నారు. ఎందుకు కోరుకున్నారు రాజుని అన్నటువంటిది మనకు స్పష్టంగా తెలియదు. కేవలము చుట్టుప్రక్కల ఉన్నటువంటి దేశాల వారిని చూసి అనుకున్నాము. అఫ్ కోర్స్ దట్ ఈస్ ద ట్రూ రీజన్. కానీ ఇంకా ఒక బలమైన కారణం ఏంటంటే అక్కడ అమ్మోనీయులు రాజు అయినటువంటి నాహాషు దండెత్తి వచ్చాడు. అది చూసి భయపడ్డారు. సరే, భయపడినటువంటి వాళ్ళు దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టారా? లేదు. భయపడినటువంటి వాళ్ళు దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టకుండా యెహోవాను తిరస్కరించారు. యెహోవాను తిరస్కరించి మాకు ఒక మనిషి రాజుగా కావాలనుకున్నాడు. దట్స్ వాట్ యాక్చువల్లీ ద ప్రాఫిట్ సమూయేల్ వాంటెడ్ టు ఆర్గ్యూ విత్ దెమ్. నేను మీతో వాదించడానికి ఇక్కడ ఉన్నాను. యెహోవా నీతి కార్యములను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ నీతి కార్యములను బట్టి ఇప్పుడు నేను మీతో వాదించడానికి ఉన్నాను. మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుంచి ఆయన విడిపించలేదా? ఇప్పుడున్నటువంటి వాగ్దాన దేశంలోకి మీరు ఎలా వచ్చారు? ఎలా కాపురముంటున్నారు? ఆయన కాదా మిమ్మల్ని నడిపించింది? గతంలో మీరు పాపము చేసి పడిపోయి మొరపెట్టినప్పుడు న్యాయాధిపతులను ఎవరు పంపించారు? యెహోవా కాదా మీకు పంపించింది? యెహోవా మీ పైన రాజుగా లేడా? కానీ మీరు ఇప్పుడేం చేశారు? అమ్మోనీయుల రాజు అయినటువంటి నాహాషు రాగానే మీరు భయపడి యెహోవా రాజుగా ఉన్నను ఆయనను తిరస్కరించి ఒక మనిషి రాజుగా కావాలనుకున్నారు. దాట్ ఈస్ వాట్ ద ప్రాఫిట్ వాజ్ నాట్ హ్యాపీ అబౌట్. అందుకనే ఆ 13వ వచనంలో చూడండి. కాబట్టి మీరు కోరి ఏర్పరచుకున్న రాజు ఇతడే, యెహోవా ఇతనిని మీ మీద రాజుగా నిర్ణయించి ఉన్నాడు. మీరు కోరుకున్నారు కదా రాజు కావాలని, ఈడుగొండా రాజు. యు సీ, సమ్టైమ్స్ గాడ్ గివ్స్ అస్ వాట్ వి ఆస్క్ ఫర్. కొన్నిసార్లు మనం ఏదైతే అడుగుతామో దాన్ని దేవుడిస్తాడు. అది దేవుని చిత్తం కాకపోయినప్పటికీ ఇజ్రాయేలు ప్రజలకు ఒక రాజు ఉండాలి అన్నటువంటిది, అంటే ఒక మనిషి రాజుగా ఉండాలి అన్నటువంటిది ఇస్ నాట్ గాడ్స్ ఒరిజినల్ ప్లాన్. ఒక మానవుడు ఇజ్రాయేలు ప్రజలపైన రాజుగా ఉండాలి అన్నటువంటిది దేవుని యొక్క ప్రణాళిక కాదు. బట్ యు ఆస్క్డ్ ఫర్ ఇట్. ఇజ్రాయేలు ప్రజలు అడిగారు. అండ్ బికాస్ యు ఆస్క్డ్ ఫర్ ఇట్, గాడ్ హ్యాస్ గివెన్ ఎ మ్యాన్, ఎ కింగ్. దేవుడు మీకు ఒక మనిషిని ఇచ్చాడు. ఇదిగోండి ఇతడే ఆ రాజు. అదనమాట. కాబట్టి యెహోవాను తిరస్కరించి మీరు కోరుకొనగా దేవుడు మీకు ఇచ్చినటువంటి రాజు ఇతడే. అందుకని సమూయేలు హ్యాపీగా లేడు. ఇన్ఫ్యాక్ట్
దేవుడు కూడా హీఈస్ నాట్ హ్యాపీ అబౌట్ వాట్ దీస్ పీపుల్ హ్యావ్ డన్. ఇజ్రాయేలు ప్రజలు చేసినటువంటి దానిని బట్టి దేవుడు కూడా సంతోషంగా లేడు. ఒక వచనాన్ని నేను చదివి ముగిస్తాను, చూడండి. మీరు హోషేయ గ్రంథానికి రండి. హోషేయ గ్రంథంలో 13వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను, చూడండి. నీ పట్టణములలో దేనియందును నీకు సహాయము చేయకుండా నీ రాజు ఏమాయను? రాజును అధిపతులను నా మీద నియమించుమని నీవు మనవి చేసుకుంటివి కదా, నీ అధిపతులు ఏమాయరి? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ద సేమ్ థింగ్. అఫ్ కోర్స్ ఇది ఒక డిఫరెంట్ కాంటెక్స్ట్ అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ ఏం జరిగిందో దేవుడు దానిని ఇక్కడ ఎత్తు చూపుతున్నాడు. రాజులు కావాలని అడిగేవు కదా, అధిపతులు కావాలని అడిగేవు కదా, ఇప్పుడు ఎక్కడున్నారు వారు? వాళ్ళు ఏ పట్టణంలో ఉండి నిన్ను రక్షిస్తున్నారు చెప్పు. కాబట్టి మిత్రులారా, చూడండి, ఇజ్రాయేలు ప్రజలు ఒక మనిషిని తమ పైన రాజుగా ఉంచుకోవాలనుకోవడం అది దేవుని ఏర్పాటు కానే కాదు, దేవునికి ఇష్టమైనది కాదు. అయినప్పటికీ దేవుడు వారికి ఒక రాజునిచ్చాడు. ఎందుకు? వాళ్ళు అడిగారు కాబట్టి. సమ్టైమ్స్ వి గెట్ వాట్ వి ఆస్క్. మనం అడిగిందే మనం పొందుకుంటాం, దో ఇట్ ఈస్ నాట్ గాడ్స్ వెల్. అది దేవుని ఏర్పాటు కానప్పటికీ. కాబట్టి మిత్రులారా, నేను ముగిస్తున్నాను. ఈ యొక్క వచనాలకి మనం చదివినటువంటి వచనాలన్నిటిలో 2 ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలనుకుంటే అవి జ్ఞాపకము చేసుకొనుట వర్సెస్ మరచిపోవుట. దేవుడు ఎప్పుడూ చెప్తూ వచ్చాడు, జ్ఞాపకం చేసుకోండి. మీరు కీర్తనల గ్రంథం చదవండి. ఎన్నిసార్లు కీర్తనాకారుడు చెప్తాడు, నేను జ్ఞాపకం చేసుకుంటాను యెహోవా చేసినటువంటి మేలులన్నిటినీ, ఆయన చేసిన మేలులన్నిటి గురించి ఆయన స్తుతించడము, ఆరాధించడము. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ పార్ట్ ఆఫ్ రిమెంబరింగ్ వాట్ గాడ్ హ్యాస్ డన్. దేవుని జ్ఞాపకం చేసుకోవడంలో భాగం మిత్రుడారా. మనం ఆయనని ఎంత ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటే ఆయన చేసినటువంటి మేలులను విశ్వాసములో అంతగా స్థిరపడతాము, మన దృష్టిని ఆయన పైన ఉంచుతాము. మనం జ్ఞాపకం చేసుకోవడం వదిలేస్తే, మరచిపోవడం ప్రారంభిస్తే అక్కడే ఆగిపోము. అక్కడ నుంచి పాపములో పడిపోతాము, మనుష్యులను ఆశ్రయిస్తాము. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఎక్కడ నీ రాజులు? నువ్వు అడిగేవి కదా నీకు రాజులు కావాలని. ఎక్కడ నీ అధిపతులు? వాళ్ళు ఏ పట్టణంలో ఉన్నారు? రాజులను ఆశ్రయించుట కంటే, మనుష్యులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు మిత్రులారా. దేవుడు ఈ విషయాలను గ్రహించడానికి సమృద్ధి అయినటువంటి కృపను మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రములు. మరి సమయంలో ప్రార్థన విన్నపాలు తెలియపరచండి. ప్రార్థనలో ముందుకు సాగుదాం. విజన్ కాన్ఫరెన్స్ కోసం ప్రార్థించండి. 7వ తారీఖు నవంబర్ నెల. దేవుడు అన్ని చక్కని వాతావరణం అనుకూలపరచులాగున్నా, అలాగే ఇప్పుడు వస్తున్నటువంటి తీర ప్రాంతం దారి తుఫాను కోసం దీని నుంచి కూడా దేవుడు కాపుదల ఉంచాలా, నష్టం జరగకుండా. దీని విషయంలో కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థనలో ఇంకా ఏమైనా ప్రార్థన విషయాలు ఉంటే జీవరత్నం అన్నారిగా మరి బంధువులు శాంతమ్మ గారి కొరకు ప్రార్థించండి. కొంత చిన్న సర్జరీ జరిగింది కానీ దాని నుంచి కొద్దిగా ఇంకా మానలేదు. కొద్దిగా శాంతమ్మ అని సహోదరి కోసం ప్రార్థన చేయండి. మనల్ని ప్రార్థనలు నడిపించడానికి వెళ్ళిపోయిన ప్రార్థనలు నడిపిస్తారు.
ప్రార్థన ప్రారంభం. సకల ఆశీర్వాద కారణభూతుడైన మా గొప్ప దేవ, నీకు వందనములు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా చిన్న మందు కూడుకొని ఇలా నేను ఆరాధించడానికి, నీ గణపరచడానికి, నేను మయపరచడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. ఇంతవరకు నీ పాటలు పాడి గణపరిచయం, మహిపరిచయం ప్రభా, నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. అదేవిధంగా ప్రభా నీ దాసు చెప్పిన వాక్యాన్ని ప్రభా తండ్రి, నీ దాసించిన చాటు మరుగుపరుచుకొని ప్రభా మాకు ఏ వాక్యం కావాలో ప్రభా ఆ వాక్యం నీ దాసుతో మాట్లాడే విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. సామ్యాలు అధ్యాయంలో ప్రభా 1వ సామ్యాలు 12వ అధ్యాయంలో ప్రభా 6 నుండి 12 వచ్చినారు ప్రభా. అక్కడ తండ్రి జ్ఞాపకం చేసుకోండి, మర్చిపోయినప్పుడు పాపలు పడిపోతారు అన్నారు ప్రభా. ఆ విధంగా మేము మర్చిపోకుండా ప్రభా నువ్వు చేసిన కార్యాలు, నీతి కార్యాలు తండ్రి మేము జ్ఞాపకం చేసుకోవడానికి నీ కృపా కనికరము దయచేయండి ప్రభా. నీ వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నేను శుద్ధించడానికి, నిఘనపరచడానికి, మహపరచడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. అదేవిధంగా ప్రభా జీవరత్నం గారు, మామగారు, తండ్రి వారి యొక్క శాంతమ్మ గారు అనారోగ్యంతో ఉండగా మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నీకు గొప్ప దేవ, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా మరొకసారి ప్రభా ఈ గ్రూపులను ప్రతి వారిని ప్రభా జ్ఞాపకం చేసుకోండి. వారి కోసం నేను ప్రార్థిస్తున్న ప్రభా, వారి యొక్క అవసరతలు తీర్చండి, వారి యొక్క సమస్యలు, ఇబ్బందులు ఉంటే ప్రభావ తీర్చి మీరు సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. అదేవిధంగా తండ్రి దండాస్తారు గారు చేస్తున్న పరిచర్ని ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నీ దాసుని ప్రభా మంచి ఆరోగ్యము, బలమును, శక్తిని దయచేయండి ప్రభా తండ్రి. మమ్మల్ని అందరినీ ప్రభా ఒక శిశువులుగా తయారు చేసి మేము కూడా ప్రభా నీ సువార్త ప్రకటించగా అలాంటి కృప మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. విన్న వాక్యము తండ్రి మేము వదిలివేయకుండా ప్రభా ఇతరులకు తండ్రి సాటించేలాగా మమ్మల్ని నిలబెట్టుకుని ప్రభా నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. నీ చిత్తంలో, నీ ప్రణాళికలో ఏముందో ప్రభా మమ్మల్ని కూడా తండ్రి నీ సేవకు వాడుకోండి, నీ సువార్తకు వాడుకోండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. మా గొప్ప రాజా నీకే స్తోత్రం తండ్రి. మహోన్నతుడా నీకే స్తోత్రం తండ్రి. మహిమగల దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నువ్వు అన్నావు ప్రభా, నువ్వు వెలిగించి ఇతరుని వెలిగించామన్నావు ప్రభా. వాక్యం మేము నేర్చుకుని ప్రభా అది వదిలివేయకుండా ప్రభా ఇతరులకు చాటించేలాగా నిలబెట్టుకుని సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. దండాసార్లు మీరు మంచిగా తండ్రి మీరు వాడుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. మేడం గారికి మంచి ఆరోగ్యం, బలమును, శక్తిని దయచేయండి ప్రభా. అదేవిధంగా తల్లి గారు ఉద్యోగంలో ప్రభావ ఆమె కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావ. నీ దాసరాలు కూడా ప్రభావ ఎంతో నీ ప్రయాసపడి తండ్రి నీ వాక్యం చెప్పుచున్నగా తండ్రి ఆమె కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావ. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ గ్రూపుల వారి ప్రభావ మరొకసారి ప్రభావ జనార్దన్ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. జనాలు చేస్తున్న పనిని దీవించండి, ఆశ్రయించండి. వారి యొక్క పిల్లల తండ్రి వారి కుటుంబాన్ని ఆశ్రయించండి, మీ కృపలు భద్రపరచండి. వారి మంచి ఆరోగ్యం, బలము, శక్తిని దయచండి ప్రభావ. నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. అదేవిధంగా ప్రభావ బెన్ని సార్ మీరు జ్ఞాపకం చేసుకోండి. బెన్ని సార్ తండ్రి చేస్తున్న డ్యూటీలకు తోడునండి. అదేవిధంగా బెన్ని సార్ కూడా తండ్రి సువార్త విషయంలో చాలా ప్రయాసపడుతుండగా మీరు తోడునండి ప్రభావ. నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. బెన్ని సార్ మంచి ఆరోగ్యం, బలమును, శక్తిని దయచేయండి. మీ కృపలో భద్రప సహాయం చేయండి ప్రభా. వారికి ఇచ్చిన కుమార్తెలను ప్రభా మీరే చదువులో మంచి జ్ఞానమును, జ్ఞాపశక్తిని దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. అదేవిధంగా ప్రభా తండ్రి సయ గొప్ప రాజానికి స్తోత్రం తండ్రి. మహేష్ మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ కృపలో భద్రప సహాయం చేయండి, మీ కృపలో బలపరి సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. సయ నీకే స్తుతులు చెల్లిస్తున్న ప్రభా. ఆ కుటుంబాన్ని దీవించండి, ఆశ్రయించండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. విజయరాశ్వరం మీరు జ్ఞాపకం చేసుకోండి. సార్వ తండ్రి ఎంతో బలంగా తండ్రి నీ పరిచయ తండ్రి ఎంతో ప్రయాసపడి చేస్తుండగా ప్రభావ మీరే సహాయం చేయండి. సార్గ మంచి ఆరోగ్యం, బలమైన శక్తిని దయచేయండి ప్రభావ. నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. మేడం గారు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సేవ ఆమె చేస్తున్న పరిచయను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ కృపలో బలపరచండి ప్రభావ. వారికి ఇచ్చిన 2 కుమారుడు ప్రభావ, పెద్ద కుమారు హైడ్లో వేడునుగా డూడిగల్లుతో వస్తుంది కాపుదల చిన్న కుమారు ప్రభావ నేటి కాలం తండ్రి
హెచ్ఆర్ఓ జాయిన్ ప్రభా కుమారుడు మంచి ఆరోగ్యం బలము శక్తిని దయచండి ప్రభా. ఆ కంపెనీలో తండ్రి వస్తున్న పోతున్న నీ కాపుదల దయచండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రము తండ్రి. ఒక గొప్ప దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అదేవిధంగా తండ్రి సార్ చేస్తున్న పరిచయం పాముల పాటలు తండ్రి ఏ బిడ్డ కూడా ప్రభా తండ్రి నీ పరిచయం చేస్తుండగా ఇంకా ప్రభా నీ కుమారునికి మంచి ఆరోగ్యం బలము శక్తిని దయచండి ప్రభా. నీ పొందనాలు స్తోత్రం తండ్రి. అదేవిధంగా తండ్రి భూపాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అన్నగారు చేస్తున్న పరిచర్ను మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభా నీ పొందనాలు స్తోత్రం తండ్రి. సంఘమును విస్తృతి చేయండి, సంఘ కొరత తీర్చండి, సంఘములు నూతన ఆత్మలను సహాయం చేయండి ప్రభా. నీ పొందనాలు స్తోత్రం తండ్రి. రాష్ట్రంలో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆమెకు మంచి ఆరోగ్యం బలము శక్తిని దయచేయండి ప్రభా. నీ పొందనాలు స్తోత్రం. ఇద్దరు కుమార్తెలు బీటెక్ చదువుతుండగా ఒంగోలు ప్రభా మీరు సహాయం చేయండి. దానికి కావాల్సిన ఆర్థిక సహాయం దయచేయండి. అదేవిధంగా తండ్రి వారి జ్ఞాపక శక్తులు దయచేయండి ప్రభా. నీ పొందనాలు స్తోత్రము తండ్రి. వారి చదువులో కూడా మంచి నైపుణ్యత తండ్రి, మంచి ప్రణాళిక తండ్రి, ప్రణాళిక ఏముందో ప్రభావ వారి మంచి భవిష్యత్తులో ప్రభావ మీరు సహాయం చేయండి ప్రభావ. నీ పొందనాలు స్తోత్రము తండ్రి. అదేవిధంగా రాజశేఖరుని మీరు జ్ఞాపకం చేసుకోండి. అన్నగారు చేస్తున్న పరిచయ ఆత్మగారు చేస్తున్న పరిచర్యను ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభావ. నీ పొందనాలు స్తోత్రం తండ్రి. వారి యొక్క ఆశ్రమాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభావ వారి కోసం నేను ప్రార్థిస్తున్నాను ప్రభావ. సంఘాన్ని కూడా తండ్రి విస్తరింప చేయండి, సంఘ సరిహద్దులు విశాలపరచండి ప్రభావ. సంఘ కొరతలు తీర్చండి. వారికి ఇచ్చిన ఇద్దరు కుమారుల విషయంలో ప్రార్థిస్తున్నాం ప్రభా. గొప్ప రాజ్యాన్ని పొందనాలు స్తోత్రము తండ్రి. వారి స్కూల్కి వెళుతున్న వస్తువులు కాపుదల దయచేయండి, వారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. నీ పొందనాలు స్తోత్రము తండ్రి. చదువున్న జ్ఞాపక శక్తిని తండ్రి మర్చిపోకుండా ప్రభా సబ్జెక్టు ప్రతి సబ్జెక్టు తండ్రి ముందు సహాయం చేయండి. మీ కృపా కనికరం దయాస్తం వారిపై కుమ్మరించండి ప్రభా. నీ పొందనాలు స్తోత్రం తండ్రి. వారు చేస్తున్న పరిచర్యను ప్రభా ఆత్మగారు చేస్తున్న ఆ ప్రాంతంలో చేస్తున్న పరిచర్యను మీరు అభివృద్ధి పరచండి. సేయానికి వందనాలు స్తోత్రం తండ్రి. వారిని నువ్వు ఎన్నుకున్నారు ప్రభావ, మీరు ఎన్నుకున్నారు ప్రభావ. వారిని కూడా తండ్రిని దాసులుగా తండ్రి వారు సేయానికి వందనాలు స్తోత్రం తండ్రి. గొప్ప రాజానికే స్తోత్రం తండ్రి. మహోన్నతుడా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఒక్కసారి తండ్రి శ్రేయానికి వందనములు స్తోత్రము తండ్రి. గొప్ప రాజానికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. స్తోత్రం స్తోత్రం స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అదేవిధంగా డేవిడ్ నేను మీరు జ్ఞాపకం చేసుకోండి. అన్నగారు చేస్తున్న తండ్రి ఫోటోగ్రాఫీ విషయమైతే అన్నగారు చేస్తున్న 12 విషయమైతే ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకుని అక్కగారిని కూడా దీవించండి, ఆశ్రయించండి. వారికి ఇచ్చిన 3 కుమార్తెలు ప్రభా మీ కృపలో భద్రపడి సహాయం చేయండి ప్రభా. నీ పొందనాలు స్తోత్రం తండ్రి. చుట్టూని పరిశుద్ధ కంచె వేసి కాపాడి దీవించి ఆశ్రయించండి ప్రభా. నీ పొందనాలు స్తోత్రం తండ్రి. శిరస్సును మీరు జ్ఞాపకం చేసుకోండి. అన్నగారు తండ్రి చేస్తున్న పనిని కృపలో భద్రపరిచి తండ్రి వారి యొక్క కుటుంబాన్ని, వారి భార్యను, వారి పిల్లలను దీవించి ఆశ్రయించిన ప్రభావ. ఆరోగ్యం ముట్టి స్వస్థపరచని ప్రభావ. సురేష్ విషయంలో మీరు గొప్ప కార్యం చేశారు ప్రభా. అవి నిత్య కార్యాన్ని మర్చిపోకుండా ప్రభావ నీ ఎందు భయభక్తులు స్మరించుకుంటున్నాము. గణప సహాయం చేయండి ప్రభా. నీ వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మరొక్కసారి తండ్రి దేవ మనం మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కృపలో బలపరచని సహాయం చేయండి ప్రభా. తన భర్తను మార్చండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. ఆ తాగబోతుంటే విడిపించి తండ్రి నీ సన్నిధిలో కూర్చొని నేను ఆరాధించేలాగా అలాంటి కృపాన్ని కుమారుడికి దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. వారికి ఇచ్చిన కుమారుని కుమార్తెను ప్రభా మీ కృపలో భద్రపడి సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. వారి అత్తగారిని, మామగారిని ప్రభు వృద్ధాపులారు ప్రభా వారికి మంచి ఆరోగ్యం బలం శక్తిని దయచేయండి ప్రభావ. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. అదేవిధంగా రాజుని మీరు జ్ఞాపకం చేసుకోండి. రాజు చేస్తున్న పనిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. చెల్లిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. వారి కోసం నేను ప్రార్థిస్తున్నాను ప్రభావ. వారు తండ్రి వారు ఇచ్చిన కుమారులను ప్రభావ. పెద్ద కుమారుడు తిరుపతిలో బీటెక్ చదువుతున్నగా మీరు తోడుండండి. కుమార్తె ప్రభావ ఇంటర్లో తండ్రి. చిన్న కుమారు 9th క్లాస్ చదువుతున్నగా మీరు తోడుండి మీ కృపలో బలపరచని ప్రభావ. వారి తండ్రి ఇంకా నేను తెలుసుకొని సహాయం చేయండి. వాక్యం బ్రతికిస్తుంది. వాక్యమే తండ్రి దీపం అనండి. ఎలాంటి కృప వారికి దయచేయండి ప్రభావ. వాక్యం ద్వారా జీవించడానికి, స్థిరంగా ఉండడానికి వారి నీ కృప వారిపై కుమ్మరించండి ప్రభావ. నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. వాక్యాన్ని ఫాలో కావాలని వారి తండ్రి వాక్య ప్రకారం జీవించడానికి నీ కృప కనికరం నిదాహస్తం వారిపై కుమ్మరించండి ప్రభావ. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. అదేవిధంగా ప్రభా తండ్రి రవ్యను జ్ఞాపకం చేసుకోండి. రవ్యన్న తండ్రి
వారి భార్యను వారి పిల్లలను తండ్రి, పెద్ద కుమార్తె ప్రభా హైదరాబాద్ లో చదువుతుండగా మీరు తోడునండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. పిన్ని గారి విషయంలో, కంటి విషయంలో ప్రభా తండ్రి, శుక్రవారం పోవాలంటున్నారు ప్రభా తండ్రి, గురువారం నైట్ వెళ్ళాలంటున్నారు ప్రభా. వారి తండ్రి ప్రయాణం మీరు తోడండి, మీ కృప సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. చిన్న కుమారుడు విజయ్ని మీరు జ్ఞాపం చేసుకోండి. విజయ్ తండ్రి దూరంగా ఉన్నాడు ప్రభా, నీ సన్నిధి రాకుండా ప్రభా నీ సన్నిధి రావడానికి సహాయం చేయండి ప్రభా. నీ సన్నిధిలో ఉండడానికి కృప చూపించండి తండ్రి. మారు మనసు పొందడానికి సహాయం చేయండి తండ్రి. నీ వాక్యం చదివి నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. తన భార్యను, తన కుమారులను ప్రభా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఆ కుటుంబం చుట్టూని పరిశుద్ధ కంచి వేసి కాపాడి దీవించి ఆశ్రయించండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. అదేవిధంగా ప్రభా చంద్రశేఖర్ అని మీరు జ్ఞాపకం చేసుకోండి. అన్నగారి విషయంలో మీరు గొప్ప కార్యం చేసిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రం తండ్రి. అన్నగారి రోడ్లు మీరు చూడండి ప్రభావ. నీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ. ఈ గ్రూపులో ప్రతి వారిని ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోండి. సెలవరాజును తండ్రి, ఆ విధంగా తండ్రి గ్రూపులు ఎవరైనా మర్చిపోంటే క్షమించి ప్రభావ మరొకసారి జ్ఞాపకం చేసుకుని వారందరూ ఈ గ్రూపులు ప్రతి ఒక్కరిని ప్రభావ పేరు పేరున దీవించి ఆశ్రయించండి ప్రభావ. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. అదేవిధంగా తండ్రి నవంబర్ 7వ తారీఖు జరిగే కడపలో తండ్రి విజన్స్ కాన్ఫరెన్స్ లో ప్రభా మీరే సహాయం చేయండి. నీ దాసుని ద్వారా కొన్ని ప్రార్థన రక్షణ సహాయం చేయండి ప్రభా. ఆ వాక్యాన్ని తండ్రి, నీ దాసులు తండ్రి ఇచ్చిన వాక్యాన్ని ప్రభా సేవకులైతే, మీ సువార్థకులైతే, విశ్వాసులైతే, మీ తండ్రి సంఘ నాయకులైతే ప్రభా ఆ వాక్యాన్ని తండ్రి వదిలివేయకుండా పోనీ మీరే సహాయం చేయండి ప్రభా. గొప్ప దేవా నీకే స్తోత్రం తండ్రి. 7వ తారీఖు వాతావరణ ఆధ్వర్యంలో ఉంచుకోండి. ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ప్రతి విషయంలో ప్రభావ నీకు మహిమకరంగా జరిగే సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. నీకు నువ్వే గొప్ప కార్యం చేస్తారని మేము నమ్ముచున్నాం ప్రభా. నీ కుమారుని పట్ల మీరు సహాయం చేస్తారని, కుమారుని పట్ల గొప్ప కార్యం జరిగిస్తారని మేము నమ్ముచున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. మేము కాదు కానీ ప్రభా మీరే చేస్తారని మేము నమ్ముచున్నాం ప్రభా. ఇంతవరకు చెప్పిన వాక్యాన్ని బట్టి ప్రభా మాది కాదు కానీ ప్రభా యెహోవా చిత్త ప్రకారమే ప్రభా జరిగిస్తారని మేము నమ్ముచున్నాం ప్రభా. మా గొప్ప రాజానికి వందనాలు స్తోత్రం తండ్రి. నీ పట్లనే ప్రభా ఒక కార్యం జరిగిస్తారని మేము నమ్ముచున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. ఆ వాతావరణ విషయం అయితే మీ ప్రభా, ఎలక్ట్రిక్ విషయం అయితే మీ, ఆర్థిక విషయం అయితే మీ, వీటికి కావాల్సిన ఆర్థిక సహాయము కూడా ప్రభా మీరు సహాయం చేస్తారని మేము నమ్ముచున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. నీ చిత్త ప్రకారమే నీ ప్రణాళిక చొప్పున ప్రభా అక్కడ గొప్పగా జరిగించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకుంటారని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. గొప్ప రాజా నీకే వేలాది వందనములు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మరొక్కసారి ప్రభా నన్ను జ్ఞాపం చేసుకోండి. నేను బలహీన ప్రభా, నన్ను కూడా బలపరచండి. శయానికి వందనాలు స్తోత్రం తండ్రి. నీ వాక్యం చదవడానికి, నీ వాక్యము తండ్రి నేర్చుకొని ప్రభా నేను కూడా ఇతరులకు చెప్పడానికి ఆసక్తితో ప్రభా నన్ను కూడా వెన్నుకొని ప్రభా నీ కృపలో తండ్రి నీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకొని ప్రభా నీకు వందనాలు స్తోత్రం తండ్రి. నాలో ఆసక్తిని ప్రభా పడిపోకుండా తండ్రి ముందుకు సాగడం సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. వాక్యం ద్వారా అయితే, మీ పాటల ద్వారా అయితే ప్రభా ప్రార్థన కూడా నాకు నేర్పించండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా మరొక్కసారి తండ్రి నా కుటుంబాన్ని నాకు ఇచ్చిన భాగస్వామి ఇచ్చిన కుమార్తెను ప్రభా నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి తండ్రి మేమంతా ప్రభా మేము మా కుటుంబ ప్రభావ జీవించడానికి కృప చూపించండి, కనికరి చూపించండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. మీరే సహాయం చేస్తారని యేసునామమున బతిమాలి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభును రక్షకుడని యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని సహవాసం సకల పరిశుద్ధులకును ప్రత్యేకముగా ఈ ఉదయ కాలమని ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రభువే వందనాలు. అందరికీ వందనాలు. ప్రైజ్ ప్రైజ్ లార్డ్ సార్. అందరికి వందనాలు. అందరికి ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ జనార్దన్. ప్రైజ్ లార్డ్ సార్.